సునీత విలియమ్స్ రాక ఎప్పుడు? ఆమె అంతరిక్ష పర్యటనకు వెళ్లి నెల రోజులు గడిచిపోయింది. ఆమె ప్రయాణించాల్సిన వ్యోమనౌక పాడైంది. అందుకే భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయారు. నెల రోజులుగా ఆమె ఎలా ఉంటోంది? అసలు అంతరిక్షంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంతకు సునీత విలియమ్స్ ఎలా ఉన్నారు? ఈ ఉత్కంఠకు తెరపడనుంది. జనం ముందుకే రాబోతున్నారు సునీత విలియమ్స్. అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ యావత్ ప్రపంచాన్ని ఉద్దేశించి తాను ఎలా ఉన్నానో తన మాటల్లోనే చెప్పనున్నారు. లైవ్ లో ఆమెను చూడడమే ఆమె యోగక్షేమాల్ని కూడా తెలుసుకోవచ్చు. మన టైమింగ్ ప్రకారం రాత్రి 8:30 సునీత విలియమ్స్ లైవ్ లో మాట్లాడనున్నారు. ఆమె స్పీచ్ లైవ్ టెలికాస్ట్ చేసేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది. నాసా టీవీ, నాసా యాప్, నాసా వెబ్సైట్ తో పాటు యూట్యూబ్ లో లైవ్ చూడొచ్చు. ఇక సునీత విలియమ్స్ రాకకు సంబంధించి అయితే ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పాలి. ఈ రోజు అంటే మన కాలమానం ప్రకారం 8:30 సునీత విలియమ్స్ లైవ్ లో మాట్లాడబోతున్నారు. అసలు సునీత విలియమ్స్ ఏం మాట్లాడతారు? ఇప్పటికే హీలియం లీక్ అయింది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటూ చెప్పారు. అవన్నీ క్లియర్ చేస్తున్నామంటూ కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనం దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు, అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో, నాసా మాజీ శాస్త్రవేత్త మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు మనతో పాటు, 10 టీవీ లైవ్ లో జాయిన్ అవుతున్నారు, ఖగోళ శాస్త్రవేత్త. నమస్తే సార్. ముందుగా చందు సాంబశివరావు గారు, హీలియం లీక్ అయింది, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికే రావాల్సిన టైం కంటే రాలేకపోతున్నారు. అసలు ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సునీత విలియమ్స్ రాకకు సంబంధించి మీరేం చెబుతారు? హీలియం లీక్ అయింది అంటే ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి? వెల్, మనందరూ తెలుసు సునీత విలియమ్స్ గారు అలాగే బుచ్ విల్మోర్ గారు లాస్ట్ మంత్ 5వ తారీఖున ఇక్కడ నుంచి బయలుదేరి 6వ తారీఖున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి డాక్ అయ్యారు. అంటే 6వ తారీఖు నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్నారు, సేఫ్ గా ఉన్నారు. ఐ థింక్ వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. హౌఎవర్ ఈ బోయింగ్ వాళ్ళు చేసినటువంటి ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని పైకెళ్ళి ఐఎస్ఎస్ తోటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి డాక్ చేయటం, తర్వాత వెళ్ళేటప్పుడు కొన్ని పారామీటర్స్ ని టెస్ట్ చేయగలగటం, అక్కడ డాక్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ ని టెస్ట్ చేయగలగటం, అలాగే సేఫ్ గా మళ్ళీ తిరిగి ల్యాండ్కి రాగలగటం, భూమి మీదకి రాగలగటం, ఇదంతా కూడా ఒక టెస్ట్ సైకిల్ అన్నమాట. ఈ సైకిల్లో ఫస్ట్ టైం ఈ టెస్ట్ సైకిల్ ని కంప్లీట్ చేయడానికి 2 సీనియర్ ఆస్ట్రోనాట్స్, ఇటు సునీత విలియమ్స్ గారిని అలాగే బుచ్ విల్మోర్ ని సెలెక్ట్ చేసుకుని నాసా వీళ్ళు టెస్ట్ ఇంజనీర్స్ గా వెళ్ళారనమాట. అంటే కమర్షియల్ క్రూ మాడ్యూల్ బోయింగ్ ఏదైతే చేయబోతుందో ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి ఆస్ట్రోనాట్స్ వెళ్ళడానికి, మెటీరియల్ ని తీసుకురావడానికి ఏదైతే మనం ఉపయోగించాలని అనుకుంటున్నామో దాన్ని టెస్ట్ చేయడానికి వెళ్ళారనమాట. దిస్ ఇస్ ఏ టెస్ట్ కేస్ ఇది. అయితే సరే, వెళ్లే ముందు కొన్ని పారామీటర్స్ లో వాళ్ళకి ఏదో అనుమానాలు ఉన్నాయి, కొంత డిలే జరిగింది. ఫస్ట్ వెళ్లాల్సిన వాళ్ళు 5th లాంచ్ అయ్యారు. అది ఓకే. అంటే ఎప్పుడు కూడా ఇంత కాంప్లెక్స్ సిస్టమ్స్ లో 100% ఆఫ్ ద సిస్టమ్స్ 100% ఆఫ్ ద టైమ్స్ బాగానే పనిచేయాలి, చేస్తాయి అని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. హౌఎవర్ వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆర్ పర్మిషబుల్ విండోస్ ఏంటి, ఆ లిమిట్స్ ఏంటి, ఆ పరిస్థితుల్లో చూసుకునే లాంచెస్ జరుగుతాయి. ఇక్కడ ఐ థింక్ స్టార్ లైనర్ కి లాంచ్ చేశారు అంటే యాజ్ ఆన్ దట్ డేట్ అన్ని సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ఈ హీలియం, ప్రెషరైజ్డ్ హీలియం. ఈ ప్రెషరైజ్డ్ హీలియం ఇట్ సెల్ఫ్ విల్ నాట్ డూ ఎనీథింగ్ అమ్మా. డైరెక్ట్ గా హీలియమే ఏమి చేయదు, కానీ ఈ ఒక you can imagine that as a cylinder, in between cylinder which pressurizes అక్కడ ఫ్యూయల్ ని కానీ, అంటే ఏదైతే బర్న్ అవ్వాలో థ్రస్టర్స్ లో ఆ ఫ్యూయల్ ని, దానికి సంబంధించిన ఆక్సిడైజర్ అంటే ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ని, దీన్ని ఎనఫ్ ప్రెషర్ తోటి ఆ వాల్వ్స్ లో కూడా నెట్టగలిగితేనే ఆ నాజిల్స్ లో అది బర్న్ అవుతూ ఎనఫ్ థ్రస్ట్ ఇవ్వగలదు. ఇక్కడ ఎనఫ్ ఫ్యూయల్ ని కానీ ఎనఫ్ ఆక్సిడైజర్ ని కానీ మనం ప్రెషరైజ్ చేసి పుష్ చేయలేకపోతున్నాం అనుకోండి,
లేదా ఆ వాల్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, ఆ పైప్ లైన్స్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎనఫ్ థ్రస్ట్ రాకపోవచ్చు, లేదా థ్రస్ట్ ఎక్కువ రావచ్చు. ఏది జరిగినా కానీ ఒకటి డైరెక్ట్గా రాకెటరీకి ప్రాబ్లం రావచ్చు, లేదా నావిగేషన్ సిస్టమ్స్కి ప్రాబ్లం రావచ్చు. ఇక్కడ మనం మాట్లాడుకున్న థ్రస్ట్లు రకరకాల సైజుల్లో ఉంటాయి థ్రస్టర్స్. యాక్చువల్గా భూమికి దగ్గరకు వచ్చినప్పుడు భూమి మీద ఫ్రీ ఫాల్ పడకుండా కొద్దిగా ఈ రెసిస్టెన్స్ ఇది ల్యాండ్ అవడానికి ముందు కావాల్సిన థ్రస్ట్ జనరల్గా ఎక్కువ ఉంటుంది. అలాగే దాన్ని నావిగేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి కంట్రోల్ సిస్టమ్స్ కావాల్సినటువంటి థ్రస్టర్స్ చిన్న చిన్నగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అనుకున్న రీతిలో డిజైన్ రీతిలో పనిచేస్తే ఆ రేంజెస్లో పనిచేసినప్పుడే సేఫ్గా వాళ్ళు రాగలుగుతారు. ఇప్పుడు ఓవరాల్గా 28 క్లస్టర్స్ ఉన్నాయి. ఈ 28 క్లస్టర్స్కి కావాల్సినటువంటి ఫ్యూయల్ కానీ ఆక్సిడైజర్ కానీ అండర్ స్పెసిఫిక్ ప్రెషర్స్ మెయింటైన్ చేయాలి. ఆ ప్రెషర్స్ని మెయింటైన్ చేసేది త్రూ ప్రెషరైజ్డ్ హీలియం అని అన్నప్పుడు మనకి అసలు ఆ ప్రెషరైజేషన్ సిస్టంలో ఏదైనా కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, అంటే ఎంటైర్ 28 థ్రస్టర్స్కి సంబంధించి ఇబ్బంది వచ్చిందని కూడా మనం చెప్పలేం. 4 వాల్స్లో లేదా 4 లైన్స్లో సరిగ్గా ప్రెషర్ బిల్డప్ కావట్లేదు అన్నారనుకోండి, ఆ 4 కాకుండా 4తో అవసరం లేకుండా వాళ్ళు మేనేజ్ చేయగలిగారు అనుకోండి మిషన్ని, ప్రాబబ్లీ దే విల్ సే ఓకే. ఇదంతా కూడా ఎవరు చెప్పాలి? మ్యానుఫ్యాక్చరర్గా, డిజైనర్గా బోయింగ్ చెప్పాలి. దీన్ని ఓవర్సీ చేస్తున్నటువంటి గవర్నమెంట్ అథారిటీగా నాసా చెప్పాలి. సో వీళ్ళిద్దరూ అనుకుని ఇంకా మిగతా కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక అసెస్మెంట్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇప్పుడు నవాడాలో గ్రౌండ్ స్టేషన్స్లో మళ్ళీ ఇంకొకసారి ఆ సిమ్యులేటెడ్ టెస్టులు చేస్తున్నారో ఇవన్నీ చేసి ఏదైతే మనం త్రూ సాఫ్ట్వేర్ కంట్రోల్ చేయగలమో అవి కంట్రోల్ చేస్తూ, ఏదైతే హార్డ్వేర్కి ప్రాబ్లం ఉందో దాన్ని చేయగలిగితే చేస్తారు, లేదంటే బైపాస్ చేసి అది పనిచేయకపోయినా కానీ మిగతా థ్రస్టర్స్ పనిచేస్తే పర్వాలేదు అనుకున్నప్పుడు ప్రాబబ్లీ దే విల్ సే ఓకే. ఏదేమైనా ఇదంతా కూడా బోయింగ్ నాసా వాళ్ళ మధ్యలో ఉంటుంది. అండ్ ఇది పని చేయదు లేదు ఏదో ప్రాబ్లంలో ఉంది స్టార్ లైనర్ అని చెప్పడం కూడా ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ డెసిషన్ ఫర్ బోయింగ్. ఎందుకంటే వాళ్ళ మాట అనాలంటే వాళ్ళ కాంపిటేటర్ ఆల్రెడీ స్పేస్ ఎక్స్ సక్సెస్ఫుల్గా ట్రై చేసింది, సక్సెస్ఫుల్గా లాంచ్ చేస్తుంది, వెళ్ళొస్తున్నారు, తీసుకొస్తున్నారు ఆస్ట్రోనాట్స్ని. ఇదంతా కూడా కమర్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి బోయింగ్ మస్ట్ బి ట్రయింగ్ వెరీ హార్డ్ to fix the issues or to figure out the alternatives within Starliner. ఇది జరిగేంత వరకు కొంత డిలే జరగవచ్చు. సో మీన్వేల్ మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇటు సునీత విలియమ్స్ కానివ్వండి, విల్మోర్ కానివ్వండి, లేదా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి 7 ఆస్ట్రోనాట్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన సప్లైస్ విషయంలో, వాళ్ళ రొటీన్ విషయంలో, వాళ్ళ హెల్త్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఐ థింక్ నాట్ ఓన్లీ ఫర్ డేస్, మంత్స్ తరబడి, సంవత్సరానికి తరబడి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. నిజంగా ఈ స్టార్ లైనరు మనం వాడటానికి వీలు కాదేమో అనుకున్నప్పుడు ఆ టెస్ట్ని అబార్ట్ చేస్తూ దాన్ని ఏం చేయాలో తర్వాత దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్. ఆల్టర్నేట్ వేస్లో అటు స్పేస్ ఎక్స్ వాళ్ళ డ్రాగన్ 2 ద్వారా కానివ్వండి, లేదు రష్యన్స్ సోయిజ్ ద్వారా కానివ్వండి, ఒక 15 రోజులు, నెల రోజుల్లో ఆల్టర్నేట్ ప్లాన్స్ చేసుకుని డెఫినెట్గా దే కెన్ బి బ్రాట్ బ్యాక్. వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఎలా జరగాలి? మనకి ప్లాన్డ్ స్పేస్ మిషన్స్ తోటి ఆ మిగతా 7 ఏం ప్లాన్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకుని, సప్లైస్ దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఆప్టిమైజ్డ్ ఒక విండోలో డెఫినెట్గా ఆ ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ విలియమ్స్ గారికి కానివ్వండి, విల్మోర్కి కానివ్వండి ఎలాంటి డేంజర్ లేదనేది నా అభిప్రాయం. ఇదే మరొకసారి ప్రపంచానికి చెప్పడానికి, ఎందుకంటే జనరల్గా అంత సీనియర్ ఏదో ఇబ్బంది పడుతుంది అనేది అందరిలో ఉంది కాబట్టి నిజంగా ఇబ్బంది కాకపోయినా రిటర్న్ డేట్ మారింది అంతే. రిటర్న్ జర్నీలో కొంత సస్పెన్స్ క్రియేట్ అయింది. దీని మీద తన అభిప్రాయాన్ని డైరెక్ట్ గా మనతో పంచుకుంది అనుకోండి, ఎవ్రీబడి విల్ బి రిలీవ్డ్, మనకు కొంత రిలీఫ్ వస్తుంది అనే సెన్స్ లో సునీత విలియమ్స్ గారితో. అందుకనే ఆమె వాళ్ళు 8:30కి డైరెక్ట్ గా ప్రాబ్లీ ఆమె మనందరితో మాట్లాడదు కాబట్టి ఐ థింక్ విల్ బి ఎ బిట్ మోర్ రిలీవ్డ్. అంతేగాని నిజంగా ప్రాక్టికల్ గా యాజ్ ఫర్ యాజ్ స్పేస్ స్టేషన్ ఈస్ కన్సర్న్, లేదా సునీత గారికో లేదంటే విల్మోర్ గారికి సంబంధించి కానీ ఎలాంటి ప్రత్యేకమైన ఇబ్బందులు కానీ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారని కానీ నేను అనుకోవడం లేదు. స్పేస్ మాడ్యూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టార్ లైనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ దేర్ కంట్రోల్, అది ఫిక్స్ చేయడానికో లేదంటే ఆ సేఫ్టీ గైడ్ లైన్స్ వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోయినప్పుడు వాళ్ళని డెఫినెట్గా ఆల్టర్నేట్ మీన్స్లో ఇక్కడ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం, కొద్దిగా టైం పట్టొచ్చు. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపీ ఎండింగ్ యాజ్ ఫర్ యాజ్
ఆస్ట్రోనాట్స్ మనందరం కన్సర్న్. బోయింగ్ వాళ్ళకి ఇది కొద్దిగా తలనొప్పి. బోయింగ్ వాళ్ళకి డెఫినెట్గా ఎంబ్రాస్మెంట్ ఇది. సో ఐ థింక్ దే ఆర్ మోర్ వరీడ్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. ఓకే సాంబశివరావు గారు, చూద్దాం 8:30కి ఏం మాట్లాడబోతున్నారు సునీత విలియమ్స్. అండ్ శ్రీకాంత్ గారు, అసలు సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళడానికి పర్పస్ ఏంటి? ఇప్పటికీ వాళ్ళు వెళ్ళిన పని జరిగిందా అక్కడ? అంటే చాలా మందిలో ఉన్న క్వశ్చన్ ఇది, చాలా మందికి తెలియదు. శ్రీకాంత్ గారు, మీకు నా ఆడియో వినిపిస్తుందా? శ్రీకాంత్ గారు. ఓకే సాంబశివరావు గారు, అంటే సునీత విలియమ్స్ అంతరిక్ష పర్యటనకు వెళ్ళారు, ఏ పర్పస్ లో వెళ్ళారు అనేది అయితే అందరిలో ఉన్న ఒక ప్రశ్న. అంటే వారు వెళ్ళిన పర్పస్ వర్క్ కంప్లీట్ అయిందా? అయిన తర్వాత వాళ్ళు కిందకి రాలేక ఇబ్బంది పడుతున్నారా? అసలు ఏం జరిగింది? స్పెసిఫిక్ గా సునీత విలియమ్స్ గారి అసైన్మెంట్ ఏంటంటే, ఇద్దరు ఆస్ట్రోనాట్స్ అసైన్మెంట్ స్టార్ లైనర్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని స్పేస్ స్టేషన్ దాకా వెళ్ళగలగడం, దాంట్లో వెళ్ళగలగడం, వెళ్ళేటప్పుడు కొన్ని పారామీటర్స్ ని టెస్ట్ చేయగలగడం, అక్కడ డాక్ అయినప్పుడు డాకింగ్ తర్వాత మళ్ళీ అంటే 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 13 కానీ 14 అంటే విత్ ఇన్ ఏ వీక్, ఒక వీక్ 8 days లో మళ్ళీ తిరిగి ల్యాండ్ మీదకి వచ్చి ల్యాండ్ మీద ల్యాండ్ కాగలగడం. ఇదంతా కూడా ఒక టెస్ట్ సైకిల్ అన్నమాట. ఈ టెస్ట్ చేయటం కోసమే వాళ్ళు వెళ్ళారు. స్టార్ లైనర్ ని టెస్ట్ చేయటం కోసమే వాళ్ళు వెళ్ళారు. ఎందుకు టెస్ట్ చేయాల్సి వస్తుంది? ఫ్యూచర్ లో మరి కమర్షియల్ గా అంటే ఇప్పుడు నాసా వాళ్ళ షటిల్ సర్వీసెస్ ఆగిపోయినాయి కాబట్టి, షటిల్స్ లేవు కాబట్టి, ఫ్యూచర్ లో మనం ఆస్ట్రోనాట్స్ ని తీసుకెళ్లాలన్నా, వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ, ఫుడ్ కానీ, అదర్ మెటీరియల్ ని తీసుకెళ్లాలనుకున్నా మనకంటూ వెళ్ళి రావడానికి ఒక మార్గం ఉండాలి కదా. ఇట్స్ జస్ట్ లైక్ షటిల్. గతంలో మనం షటిల్ ని వాడుకున్నాం, ఇప్పుడు ఆ షటిల్ కాదు అనుకున్నారు కాబట్టి 2011 తర్వాత ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళకి అలాగే బోయింగ్ వాళ్ళకి ఇద్దరు ప్రైవేట్ ఆపరేటర్స్ కి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట నాసా వాళ్ళు. దాంట్లో భాగంగా స్పేస్ ఎక్స్ వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు, స్పేస్ ఎక్స్ వాళ్ళ స్పేస్ మాడ్యూల్స్ వెళ్తున్నారు, వస్తున్నారు. దే ఆర్ ఎస్టాబ్లిష్డ్, దే ఆర్ కమర్షియల్లీ బీయింగ్ యూజ్డ్. వాళ్ళని కమర్షియల్ గా వాడుకుంటున్నాం మనం. బోయింగ్ వాళ్ళకి కొంత లేట్ అయింది. బోయింగ్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఇప్పుడు వాడుతున్నారు. బోయింగ్ వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని ఇప్పుడు టెస్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఎ టెస్ట్. ఈ టెస్ట్ లోనే ఇబ్బంది వచ్చింది అనమాట. కాబట్టి ఇట్స్ అన్ ఎంబరాస్మెంట్ ఫర్ బోయింగ్ అని అంటున్నాం. అసలు మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎందుకు ఉందనేది వేరే క్వశ్చన్. అది ఎందుకుంది? మనం భూమికి ఎత్తైన ప్రదేశంలో మైక్రో గ్రావిటీ లేదా జీరో గ్రావిటీ, ఆ గ్రావిటీ లేని, గురుత్వాకర్షణ శక్తి లేని ఒక ప్రదేశంలో మీరు ఉండగలిగితే, అక్కడ మనం అంటే ఇక్కడ భూమి మీద మనం గురుత్వాకర్షణకు లోబడి మన బిహేవియర్ కానీ, మన వస్తువుల తయారీ కానీ, మనం ఉపయోగించుకునే పరికరాల పనితీరు కానీ ఉంది. అలా కాకుండా గురుత్వాకర్షణ శక్తి లేని ప్లేసెస్ లో ఎలా ఉంటది, ఇవే ఎలా బిహేవ్ చేస్తాయి, మనం ఎలా బిహేవ్ చేస్తాం, మన ఫిజియాలజీ ఎలా మారుద్ది, మన సైకాలజీ ఎలా మారుద్ది, మన ఇంకేమన్నా మార్పులు మనం అండర్గో అవుతామా, మనం ఎలా ఉండగలుగుతాము, ఎలా తినగలుగుతాము, ఎలా ఇంకా మిగతా విషయాలు చేసుకోగలుగుతాము, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం ఫ్రీ ఫాల్ సిచ్యువేషన్స్ ని హెలికాప్టర్స్ ద్వారానో ఏరోప్లేన్స్ ద్వారానో ప్రతిసారి చేసుకోలేం. కాబట్టి కొంత హైట్కి వెళ్ళి ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుని అక్కడ మనం చేసుకుంటే బాగుంటుందనే ఆ ఉద్దేశాలతోటి, ఆ గోల్స్ తోటి ఈ స్పేస్ స్టేషన్స్ అవసరమైనవి. అయితే అమెరికన్స్ వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేసుకున్నారు, రష్యన్స్ వాళ్ళ ఓన్ స్పేస్ స్టేషన్ డెవలప్ చేసుకున్నారు. మీరని వాళ్ళది వాళ్ళు వీళ్ళది వీళ్ళు అన్నట్టుగా ఎందుకు అంటారు? ఇట్స్ యాక్చువల్లీ డూప్లికేటింగ్ ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. కాబట్టి 1980s లో వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ కంట్రీస్, యూరోపియన్ స్పేస్ యూనియన్ కానివ్వండి, స్పేస్ ఏజెన్సీ కానివ్వండి, నాసా కానివ్వండి, అలాగే రష్యన్ రాస్కాస్మోస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఒక ఇంటర్నేషనల్ ట్రూ కొలాబరేషన్ తోటి ఒక ఇంటర్నేషనల్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు, చేసుకున్నారు. 98 నుంచి దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. 2000 నుంచి కంటిన్యూస్ గా దట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్స్ కోసం. ఓకే, చందు సాంబశివరావు గారితో అండ్ శ్రీకాంత్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు స్పేస్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే విషయాల్ని మాట్లాడదాం. సునీత విలియమ్స్ విల్మోర్ రాక కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు చందు సాంబశివరావు గారు, అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో నాసా మాజీ శాస్త్రవేత్త, అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారు, ఖగోళ శాస్త్రవేత్త. శ్రీకాంత్ గారు, అంతరిక్ష పర్యటనలో వారు ఉన్నారు అంటే అక్కడున్న వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే వాళ్ళు భూమికి రావడానికి ఇంకా మనకు 12 రోజులు మాత్రమే మిగిలింది. 12 రోజుల్లో వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి? ఒకవేళ రాకపోతే అక్కడ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? అసలు ఎలా ఉంటుంది స్పేస్ లో?
స్పేస్ లో అండి అంటే ఇప్పుడు వాళ్ళకు సాంబశివరావు గారు అన్నట్టుగా యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే కంగారు పడుతున్నారండి. ఏంటంటే ఎస్. స్టక్ అయిపోయారు అక్కడ, చిక్కుకున్నారు అనే పదం చాలా మంది వాడుతున్నారు, కానీ యాక్చువల్ గా అది నిజం కాదండి. ఇదేంటంటే ఇది ఒక రెగ్యులర్ ఫ్లైట్ టెస్ట్ అండి. అంటే నాసా అనేది 2 కంపెనీస్ కి, స్పేస్ ఎక్స్ కి మరియు బోయింగ్ కి కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రైవేట్ క్రూ స్పేస్ క్రాఫ్ట్స్ డెవలప్ చేయడానికి, అంటే స్పేస్ లోకి సప్లైస్ ఆస్ట్రోనాట్స్ ని తీసుకెళ్లి మళ్ళీ రావడానికి అన్నమాట. సో ఆల్రెడీ వాళ్ళది ఒక 10 years లేట్ అయిపోయింది. 2014 లో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ లోపల స్పేస్ ఎక్స్ చాలా ముందరికెళ్ళి వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 8 trips చేసి వెళ్ళారు. సో వీళ్ళది లేట్ అయిపోవడం వల్ల వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 150 కోట్ల నష్టం కూడా వాటిల్లింది. సో జనరల్ గా ఈ స్పేస్ లో అవుతుంటుందండి. అంటే ఇంతకు ముందు 1991 లో ఒక ఆస్ట్రోనాట్ సుమారు ఒక సంవత్సరం పాటు అక్కడే చిక్కుకొని పోయారు. అప్పుడు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఈ పొలిటికల్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల 1 year వరకు అక్కడే ఉండిపోయారు. సో స్పేస్ లో ఎలా ఉంటుందంటే, అంటే ఇది జనరల్ గా జరుగుతుంటుంది, అప్పుడు మరీ ఫ్రీక్వెంట్ గా జరగదు, కానీ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే నాసా అనేది ఇప్పుడు ఆ 5 thrusters 28 thrusters లో 5 thrusters ఫెయిల్ అయ్యి కనుక ఎందుకు ఫెయిల్ అయ్యాయి హీలియం లీక్స్ వల్ల అనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలి. సరే అది లేకుండా కానీ వాళ్ళు రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వాళ్ళకు కంపల్సరీ. ఎందుకంటే నెక్స్ట్ మిషన్ ఇది ఇప్పుడు అంతా ఓకే అయితేనే బోయింగ్ ని సర్టిఫై చేస్తుంది అనమాట నాసా. ఓకే ఇది ఫిట్ అని చెప్పేసి దాని తర్వాత మనకి స్పేస్ స్టేషన్ కి వెళ్ళి రావడానికి అవసరం ఉంటుంది. సో స్పేస్ లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి వీళ్ళందరూ ఆస్ట్రోనాట్స్ ప్రిపేర్ అయి ఉంటారండి. అంటే జనరల్ గా స్పేస్ లో హ్యూమన్ బాడీ పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఏంటంటే వీళ్ళందరూ ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి భూమి పైన మనం నిలబడితే గనక మనము గురుత్వాకర్షణ శక్తి మనకి కిందికి లాగుతూ ఉంటుంది. సో కానీ స్పేస్ లో అది ఉండదు. సో ఏంటంటే మీరు ఫ్రీగా ఫ్లోట్ అవుతూ ఉంటారు కనుక హార్ట్ నుంచి పంప్ అయ్యే బ్లడ్ ఏంటంటే ఎక్కువ పై భాగంలోనే ఉండిపోయే అవకాశం ఉంటుంది. అవకాశం కూడా కాదు, పై భాగంలోనే అక్యుములేట్ అయిపోయి, సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఏంటంటే ఇప్పుడు హెడ్ లో చాలా బ్లడ్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ఆప్టికల్ నర్వ్ కంటి చూపు మందగిస్తుంది. ప్లస్ ఏంటంటే కింది భాగాలకి రక్త ప్రసరణ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ స్పేస్ లో ఇంకా గురుత్వాకర్షణ శక్తి ఉండకపోవడం వల్ల సో మసిల్స్ కి, లెగ్ మసిల్స్ కి వీటికి ఏం పని ఉండదు. సో వారి అరిగిపోతుంటాయి అనమాట. సో ఇది మసిల్ డిట్రాఫీ అంటారు. బోన్ లాసెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే భూమి పైన నిలబడితే గనక మనకి ఏంటంటే మన ఎముక స్ట్రక్చర్, మన స్కెలిటన్ అనేది మనని హోల్డ్ చేస్తుంటుంది. సో కిందికి లాగడం వల్ల భూమి లాగుతూ ఉంటుంది, కానీ మన ఎముకల స్ట్రక్చర్ హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక బాల్ ఇలా వదిలి పెడితే కింద పడిపోతుంది, కానీ మన హెడ్ కిందకి పడిపోదు కదా. ఏంటంటే మన స్కెలిటల్ స్ట్రక్చర్ అనేది మనల్ని కాపాడుతూ పట్టి ఉంచుతుంది అనమాట. కానీ స్పేస్ లో అది ఉండదు. సో దీనివల్ల ఏంటంటే సుమారుగా ఒక 3 months వ్యవధిలో వాళ్ళకు 10% బోన్ లాస్ ఉంటుంది. 3 months to 6 months వ్యవధిలో వాళ్ళకు ఒక 20% మసిల్ లాస్ కూడా ఉంటుంది. వాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఆస్ట్రోనాట్స్ ఏంటంటే వాళ్ళు కంపల్సరీ ప్రతి ఒక్క ఆస్ట్రోనాట్ ఒక 2.5 గంటల పాటు ఒక ట్రెడ్మిల్ లాగా వాళ్ళకి ఇట్లా బెల్ట్స్ ద్వారా కట్టుకుని కంపల్సరీ ఆస్ట్రోనాట్స్ ఎక్సర్సైజ్ చేస్తారండి. అది మ్యాండేటరీ అది. సో దాంతో ఇంకా డెడ్ లిఫ్ట్స్, స్క్వాట్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జిమ్ ఉంటుందండి. యాక్చువల్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో జిమ్ ఉంటుంది. శ్రీకాంత్ గారు, అంటే స్పేస్ లోకి వెళ్ళటానికి ముందు వీళ్ళకి ఏమైనా పర్టికులర్ గా ఉంటాయా? స్పేస్ కి వెళ్ళడానికి స్పేస్ లోకి వెళ్లే ముందు చాలా రకాలుగా ట్రైనింగ్ ఉంటుందండి. నాసాలో చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దానిలో ఏంటంటే ఇక్కడ సేమ్ అక్కడ అట్లాంటి ఫిజికల్ కండిషన్స్ వాటర్ లో ఉండటం, మీరు వాటర్ లో మునిగితే కనుక యూజువల్ గా ఫ్లోట్ అయినట్టు మీకు అనుభవం ఉంటుంది. అది బుయాన్సీ వల్ల ఉంటుంది. సో వాళ్ళకి ఇక్కడ ఆస్ట్రోనాట్స్ అన్ని రకాలుగా చాలా టఫ్ ట్రైనింగ్ తీసుకుని సర్టిఫై చేస్తేనే వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. సో దాని ప్లస్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాళ్ళకి ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ అక్కడ ఉండకూడదు. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు అంటే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటంటే బోన్ లాస్ అనేది బోన్ ఈవెన్చువల్ గా కరుగుతుంటుంది, కానీ దానికి ఎక్కువ వర్క్ ఉండదు కనుక కరిగిపోతూ ఉంటుంది. బోన్ లాస్ కూడా ఉంటుంది. సో అది ఈవెన్చువల్ గా కిడ్నీ వల్ల ఫిల్టర్ అయ్యి అది కాల్షియం. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ వీళ్ళు వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండదు, అంటే వాళ్ళు నడవలేరు, అది గాల్లోనే ఫ్లో అవుతూ ఉంటారు కాబట్టి డైజెషన్ సిస్టమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుందా స్పేస్ లో ఉంటే? ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అక్కడ బ్లడ్ ఫ్లోనే చేంజ్ అయిపోతుందండి. సో ఏంటంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి హార్ట్ నుంచి పంపింగ్ అయ్యే బ్లడ్ అనేది అర్త్ పైన కిందికి ఈజీగా వచ్చేస్తుంటుంది గురుత్వాకర్షణ శక్తి వల్ల. కాబట్టి ఏంటంటే మీకు ఆ బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అప్పర్ బాడీలోనే ఎక్కువగా ఉంటుంది. సో ఆస్ట్రోనాట్స్ మళ్ళీ యూజువల్ గా భూమికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ పై భాగంలో బ్లడ్ ఫ్లో తగ్గిపోయి కింది భాగంలో ఎక్కువ అవడం వల్ల వాళ్ళకి డిజీనెస్ వస్తుంది, పడిపోతుంటారు. సో ఇలా చాలా రకాలుగా సో వాళ్ళ విటమిన్స్ చాలా బ్యాలెన్స్డ్ డయట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, చాలా స్ట్రెస్ ఉంటుందండి. ఉదాహరణకి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి ఎక్కడో అక్కడ మీకు తెలియని చోట ఒక 4 ఆస్ట్రోనాట్స్ మధ్యలో వాళ్ళకి మీకు లాంగ్వేజ్ కూడా తెలియదు, లాంగ్వేజ్ బ్యారియర్స్ కూడా ఉంటాయి. సో ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో వాళ్ళు చాలా స్ట్రెస్, మెంటల్ హెల్త్ చాలా రకాలుగా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ అవన్నిటికి ట్రైన్ అయ్యి అక్కడికి వెళ్తారండి. సో లాంగెస్ట్ సునీత విలియమ్స్ లాంగెస్ట్ స్పేస్ మ్యారథాన్, ఫస్ట్ మ్యారథాన్ రన్నర్ అండి తను.
స్పేస్ లో ఫస్ట్ మ్యారథాన్ రన్ చేసింది సునీత విలియమ్స్ 322 days, 322 రోజుల పాటు 322 రోజులు లాంగెస్ట్ స్టే చేసింది. 42 కిలోమీటర్లు కంటిన్యూస్ గా 4.5 గంటల పాటు ఫస్ట్ టైం రికార్డ్ సృష్టించింది తనే. ఫస్ట్ స్పేస్ మ్యారథాన్ చూసిన తనే. సో చాలా ఫిట్ ఆస్ట్రోనాట్ అండి తను. సో చాలా ఫ్లైట్ ఇంజనీర్ గా తను 2 సార్లు 322 రోజులు మిషన్స్ లో అక్కడ స్పేస్ స్టేషన్ లో ఉంది. సో తన హెల్త్ గురించి మనకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. యూజువల్ గా ఫిట్ ఉంటేనే అక్కడికి వెళ్తారు. ఓకే ఓకే చందు సాంబశివరావు గారు, మీరు చెప్పండి. మీరు ఇందాక చెప్పారు థ్రస్టర్స్ లో ఇష్యూస్ వచ్చాయని. అసలు ఈ థ్రస్టర్స్ అంటే ఏంటండి? మనకి రాకెట్ పైకి వెళ్తున్నప్పుడు మీకు పెద్ద నాజిల్ ఒకటి ఉంటుంది, దాంట్లో కూడా ఫైర్ స్మోక్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది కదమ్మా. దాన్ని మీరు ఒక నాజిల్ అంటున్నారు. మన న్యూటన్ 3వ లా ప్రకారంగా ఫోర్స్, ఆ ఫోర్స్ కి సంబంధించి ఒక యాక్షన్, ఆ యాక్షన్ కి ప్రతి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుందని మనకు తెలుసు. సో ఈ ఫ్లూమ్స్ కానీ ఆ ఫైర్ స్మోక్ అదంతా కూడా ఈ నాజిల్లో కూడా కిందకు వస్తున్నప్పుడు దీనికి వ్యతిరేకంగా రాకెట్ మీద కూడా ప్రెషర్ పడుతుంది కాబట్టి, ఫోర్స్ పడుతుంది కాబట్టి రాకెట్ పైకి లేస్తుంది. ఇది మనం ఏదైతే మనకు చూస్తున్నామో ఇది రాకెట్ కి సంబంధించింది కాబట్టి పెద్ద నాజులు, పెద్ద ఫైర్, పెద్దగా ఎక్కువగా స్మోక్ వస్తున్నట్టు ఉంది కాబట్టి మనందరం దానికి కనెక్ట్ అవుతున్నాం. కానీ ఇదొక్కటే కాదు, ఈ రాకెట్ గాల్లోకి తేలిన తర్వాత దాన్ని ఓరియంటేషన్ మార్చడం కోసం దాన్ని మనం చూడండి ఆ పిఎస్ఎల్ఈ లాంటివి చూస్తే మనం కొంత దూరం స్ట్రైట్గా వెళ్ళినట్టుంటుంది, తర్వాత పొడుకుని వెళ్ళినట్టుంటుంది, తర్వాత రకరకాల ఓరియంటేషన్స్ లో ఈ వెహికల్ వెళ్ళాలి. ఆ వెహికల్ వెళ్ళటం కోసం దాన్ని అలాంటి ఓరియంటేషన్ లోకి, అలాంటి డైరెక్షన్స్ లోకి తీసుకురావడం కోసం నావిగేషనల్ థ్రస్టర్స్ అని చెప్పేసి చిన్న చిన్న రాకెట్స్ గా ఊహించుకోండి. అవి కూడా ఉంటాయి. అంటే మీకు ఒక 1/2 మీటర్ 1 మీటర్ డయామీటర్ ఉన్న నాజిల్స్ ఉంటాయి, 1/2 ఇంచ్ 1 ఇంచ్ డయామీటర్ ఉన్న నాజిల్స్ ఉంటాయి. ఇక్కడ హెవీ లిఫ్టింగ్ అంతా కిందే జరిగిపోద్ది కాబట్టి మీరు స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత మీకు మినిమం చిన్న ఫోర్స్ కూడా ఎక్కువ థ్రస్ట్ ఇవ్వగలుగుతుంది. బికాజ్ ఎయిర్ ఉండదు, అక్కడ రెసిస్టెన్స్ ఉండదు. ఈ ఏదైతే ఉందో మనకి స్పేస్ క్రాఫ్ట్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని పట్టుకోవడానికి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది? 28,000 కిలోమీటర్లు పర్ అవర్, గంటకి 28,000 కిలోమీటర్ల స్పీడ్ లో తిరుగుతుంది భూమి చుట్టూ. ఏదో ఒక పాయింట్ లో ఇది కూడా వెళ్ళి దానికి క్యాచప్ అవ్వాలి, దాని దగ్గరకు వెళ్ళాలి, అప్పుడే కదా డాక్ అవ్వగలుగుతుంది. సో అలాంటి మెనూవర్స్ అన్ని కూడా దీని దగ్గర ఉన్న చిన్న చిన్న రాకెట్స్ ను వాడుకోవడం ద్వారా జరుగుతుంది అనమాట. ఈ చిన్న చిన్న రాకెట్స్ కొన్ని మెయిన్ థ్రస్ట్ ఇవ్వడానికి, మూవ్మెంట్ కోసం పనికొస్తే, కొన్ని ఏమో కంట్రోల్ చేయడానికి పనికొస్తాయి. ఏది ఏమైనా 28 థ్రస్టర్స్ ఈ స్పేస్ రాకెట్ కి అమర్చబడి ఉన్నాయి. ఒక 4 ఏమో మెయిన్ థ్రస్టర్స్, మిగతా అన్ని కూడా కంట్రోల్ సిస్టమ్స్ లో భాగం, కంట్రోల్ చేయడం కోసం. వీటిలో ఒక 5 సరిగ్గా ప్రెషర్ బిల్డప్ కావట్లేదు అంటే కావాల్సినంత ఫ్యూయల్, కావాల్సినంత ఆక్సిడైజర్. ఫ్యూయల్ అంటే అది ఒక కెమికల్, ఆక్సిడైజర్ అంటే జనరల్ గా లిక్విడ్ ఆక్సిజన్, ద్రవ రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్. ఈ రెండు ఒకదానికి టచ్ లోకి వచ్చేస్తే ఈ రెండు మండుతాయి. కాబట్టి మీకు ఈ భూమి మీద మనం చూస్తున్నట్టుగానే ఈ థ్రస్ట్ క్రియేట్ అయ్యి ఆ థ్రస్ట్ తో పాటుగా జరగాలి. అయితే స్పేస్ లో మరి అవుట్ సైడ్ అంతా వ్యాక్యూమ్ ఉంది కదా, నిజంగా ఈ కెమికల్ బర్నింగ్ వల్ల జరుగుద్ది అంటే కెమికల్ బర్నింగ్ వల్ల స్పేస్ లో మనకి ఎక్కువ ఉపయోగం ఉండదు. అవన్నీ కూడా ఎలక్ట్రికల్ మెషిన్స్ ద్వారా, జైరోస్కోప్స్ ద్వారా వచ్చే థ్రస్ట్ తోటి అవి పనిచేస్తాయి. కానీ దిగొచ్చేటప్పుడు ఎక్కడో ఒక చోట మళ్ళీ మనం ఈ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా, అంటే ఫ్రీగా పడిపోతున్నట్టు కాకుండా మనం మళ్ళీ దీన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో థ్రస్ట్ క్రియేట్ చేసుకుని స్లోగా కంట్రోల్డ్ మేనర్ లో భూమి మీదకి రావాలి. కాబట్టి ఈ థ్రస్టర్స్ భూమి మీదకి వచ్చే కొద్దీ దే బికమ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు సేఫ్ గా ల్యాండ్ కాగలదు ఈ మాడ్యూల్. సో ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే వీళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడ దాకా మన ఎర్త్ కి ఒక 20, 30, 40 కిలోమీటర్స్ హైట్ వచ్చే వరకు కూడా పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఆ తర్వాత కనుక కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా పనిచేయలేదనుకోండి, థ్రస్టర్స్ కావాల్సిన డైరెక్షన్ లో ఉన్న థ్రస్టర్స్ పనిచేయలేదనుకోండి, నావిగేషనల్ ప్రాబ్లం అవ్వచ్చు. కాబట్టి అది రిస్క్. కాబట్టి దాన్ని కూడా వీళ్ళు ఎసర్టైన్ చేసుకుని, దాన్ని కూడా స్టడీ చేసి, దానికి కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చి బోయింగ్ వాళ్ళు, నాసా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే ఇది అక్కడ నుంచి అన్డాక్ చేయటము, ఇక్కడికి రావటం జరుగుద్ది. అది ఒకవేళ ఏదన్నా ఇబ్బంది అనుకుంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ ఎ ప్రాబ్లం విత్ ద స్పేస్ క్రాఫ్ట్. కాబట్టి వీళ్ళిద్దరికి ఏం కావాలి, మనం ముందుగానే ఒక డెసిషన్ తీసుకుంటాం కాబట్టి ఆల్టర్నేట్ స్పేస్ క్రాఫ్ట్ లో వీళ్ళని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వీళ్ళు ఒక 15 రోజులు, 20 రోజులు, ఒక నెల రోజులు ఎక్స్ట్రా ఉండగలరా లేరంటే డెఫినెట్లీ దే కెన్. ఇందాక కార్తిక్ గారు చెప్పినట్టుగా వీళ్ళు వెటరన్స్,
వీళ్ళు నెలల తరబడి ఉన్నవాళ్ళు, పనిచేసిన వాళ్ళు, వీళ్ళన్నిటికీ దే ఆర్ యూజ్ టు ఇట్. కాబట్టి వాళ్ళు టెస్ట్ ఇంజనీర్స్గా వెళ్ళారు. టెస్ట్ ఇంజనీర్స్ అంటే కొత్త వాళ్ళని ఫస్ట్ టైం పంపరు కదమ్మా. దే ఆర్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్, దే నో హౌ టు టెస్ట్, వాట్ టు లుక్ ఫర్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దే ఆర్ మోర్ వాల్యుబుల్ కాబట్టి పంపించారు వాళ్ళని. మనం అదే సెన్స్ తోటి దే ఆర్ మోర్ వాల్యుబుల్ కాబట్టి వాళ్ళ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వాళ్ళకి ఏమన్నా అవుతుందేమో అని కంగారు పడుతున్నారు. వాళ్ళకి ఏమీ కాదు, వాళ్ళకి అయ్యే పరిస్థితులు అక్కడ ఏమీ లేవు. అలాంటిది ఏమన్నా ఉంటే ఆల్టర్నేట్ స్పేస్ క్రాఫ్ట్ని చూసుకునే వాళ్ళు ఒక 10 రోజులు వెనక ముందుగా దే విల్ కమ్ బ్యాక్ సేఫ్లీ, వెరీ సేఫ్లీ. ఐ థింక్ అదే ఆ కాన్ఫిడెన్స్ని సునీత విలియమ్స్ గారు మనందరికి ఇవ్వాలి. ఆమె మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఐ థింక్ నాసా ఈజ్ అరేంజింగ్ ఫర్ ఎ డైరెక్ట్ బ్రాడ్కాస్ట్ ఇవాళ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చందు సాంబశివరావు గారు అండ్ శ్రీకాంత్ గారు 10 టీవీతో జాయిన్ అయ్యారు. ఎస్, మనం ఇప్పటి వరకు చూసాం, శాస్త్రవేత్తలు చెప్పారు సునీత విలియమ్స్ రాక ఆలస్యం అవుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, హెల్త్ కి సంబంధించి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతే పైకి వెళ్తారు, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ ఫిట్ గా ఉన్న వాళ్ళని మాత్రమే స్పేస్ లోకి పంపిస్తారని చెప్తున్నారు. చూడాలి, మన భారత కాలమానం ప్రకారం 8:30 స్వయంగా సునీత విలియమ్స్ ఈ ప్రపంచంతో మాట్లాడబోతుంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు ఏంటనేది మనం తన మాటల్లోనే తెలుసుకోబోతున్నాం. ఇది స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 10 టీవీ.